మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనమందరము ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆశను తీర్చగలుగుతావా? దేవుని కుమారునిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో మనం చూసినట్లయితే మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతను ఎక్కడ కూడా పుట్టినది మొదలుకొని అంతము వరకు, శిలువ మరణము వరకు ఎన్నటికీ కూడా మనం ఆయనలో పాపమును చూడలేకపోతున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. అలాగుననే నాలాగా మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని కూడా చెప్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, నీకు ప్రాణం పోసిన దేవుడు అడుగుతున్నాడు, నీవు పరిశుద్ధంగా జీవిస్తావా? నిన్ను ప్రతిరోజు తన రెక్కల చాటు కింద దాచిపెట్టుకొని అణువణువునుగా ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక స్నేహితుడిగా నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీవు పరిశుద్ధుడిగా జీవిస్తావా? ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప ఆప్యాయత, ఇంత గొప్ప అదృష్టము ఎక్కడ కూడా మనకు దొరకదు. ఇంత మంచి దేవుడు ఎక్కడ కూడా మనకు దొరకడు. ఒక్కసారి ఆలోచించు ఆయన మనసును. ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా వినేవాడు, ఎలా ఆలోచించేవాడని నీవు గనక పరిశీలిస్తే నీవు కూడా మార్గంలోకి రావడానికి ఇష్టపడతావు. అప్పుడు నీవు పరిశుద్ధుడిగా జీవించగలుగుతావు. ఆయన గొప్ప సహాయం చేసి కూడా వెళ్ళాడు. నేను వెళ్ళి ఆదరణకర్తని, సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు పంపిస్తాను. ఆయన మిమ్ములను సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన కూడా పరిశుద్ధుడు. ఆయన నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలరా, అడగండి దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్మని ఎప్పుడైతే నీవు అడుగుతావో ఆయన నీలోకి వచ్చి నిన్ను పరిశుద్ధుడిగా తయారు చేస్తాడు. ఖచ్చితంగా దేవుని ముందర నిలబెడతాడు. నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, యేసుక్రీస్తు దాసునిగా, యేసుక్రీస్తు కుమారునిగా నీవు కనిపించేలా పరిశుద్ధాత్ముడు నిన్ను తయారు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన మాటను అంగీకరించి పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. నీవు కోరుకుంటున్నట్ట ఆ పరిశుద్ధతను మేము ఇవ్వలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీవిచ్చే ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా మేము పరిశుద్ధులుగా జీవించి నీ ఎదుట నిలబడే బిడ్డలుగా తండ్రి, నీవు కోరుకున్న విధముగా నిలబడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, సరిదిద్దమని, సరిచేయమని యేసు క్రీస్తు నామములో ఎవరైతే పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నారో వారందరినీ నీ ఆత్మతో నింపి పరిశుద్ధులుగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.